వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. చర్లపల్లి షాలిమారు ప్రత్యేక రైలు ఢీకొట్టడంతో 3 మహిళలు, ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదమా, ఆత్మహత్య లేక మరేదేమైనా కారణమా అన్న కోణంలో రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 4 ప్రాణాలకు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏలూరు జిల్లాలో ఈ రోజు ఉదయం విషాదకరమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో చర్లపల్లి షాలిమార్ ప్రత్యేక రైలు ఢీకొనడంతో 4 అక్కడికక్కడికే మృతి చెందారు. అయితే మృతుల్లో 3 మహిళలు, ఒక యువకుడు కూడా ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే ఘటనపై సమాచారం అందుకున్నటువంటి రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే మృతుల్లో ఒక మహిళ వద్ద షేక్ అక్షర పేరుతో ఉన్నటువంటి ఏటీఎం కార్డు లభించడంతో పాటు 2 దెబ్బతిన్నటువంటి మొబైల్ ఫోన్లు కూడా దొరికినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే తాడేపల్లి కూడా ఆర్టీసీ డిపోకు చెందినటువంటి పార్కింగ్ రసీదు కూడా లభ్యమైనట్లుగా పోలీసులు అయితే వెల్లడించారు. ఈ ఆధారాల ఆధారంగా మృతులు గుర్తింపునకు ప్రత్యేక ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే వీరు రైల్వే ట్రాక్ పై ఎలా చేరుకున్నారు, ఇది ప్రమాదమా లేదా ఆత్మహత్య లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.